నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. పిల్లల చేతుల్లో పుస్తకాలు, ఆట వస్తువులు, కళలు ఉండాలి. కానీ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు విషయాలు కలచివేస్తున్నాయి. ఆమె చదువు చెప్పిన విద్యార్థులే ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మైనర్ల ప్రమేయం వెలుగులోకి రావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అసలు 10వ తరగతి చదువుతున్న వయసులోనే అంత పెద్ద దొంగతనం ఆలోచన ఎలా వచ్చింది? పిల్లల్లో నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతోంది? డబ్బు కోసం మనిషిని చంపాలనేంత కర్కశత్వం ఎలా వేళ్ళూనుకుంది? వ్యసనాలు, స్నేహితుల ప్రభావమా, కుటుంబంలో పర్యవేక్షణ లోపమా? అదే సమయంలో నేరం చేసే స్థాయికి చేరుకునే వరకు ఇంట్లో, స్కూల్లో ఎవరూ గుర్తించలేదా? పిల్లలు నేరస్తులుగా మారిన తర్వాత శిక్షించడం కంటే ముందే వాళ్లను గుర్తించి ఆపటం ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ గారు, ప్రముఖ విద్యావేత్త, విజయవాడ నుంచి, శివశంకర్ కంతటి గారు, లైఫ్ కోచ్, హైదరాబాద్ నుంచి. చర్చలోకి వెళ్లే ముందు నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె రూపారెడ్డి హత్య కేసుపై ఎస్పీ ప్రెస్ మీట్లో వెల్లడించిన విషయాలు ఒకసారి చూద్దాం. వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఒక ఇద్దరు 10th క్లాస్ పిల్లలు, అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీల్లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్, అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL1, JCL2, JCL1 దగ్గర మనం 1,54,000 వరకు క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్, ఎమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. అంటే మెయిన్గా ఇప్పుడు దాకా మాకు చెప్పడం ప్రకారం దొంగతనానికే వెళ్ళినారు. కాకపోతే అక్కడ గుర్తుపడతారు కాబట్టి మళ్ళీ తర్వాతైనా పోలీస్కి కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి అప్పటికప్పుడు ఆమెని 27 సార్లు పొడిచి చంపేసినారు. ఈ ఇద్దరు పిల్లలకి మాత్రం డబ్బు ఏ రకంగా సంపాదించి బైక్, కారు, ఇంకా షికారు, వీళ్ళు ఒక 1 month బ్యాక్ గోవా కూడా వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ అలవాటు పడి వీళ్ళు ఇట్లాంటి పని చేయడం జరిగింది. రైట్, చూసారు కదా శ్రీనివాస్ గారు, ఈ దిగ్భ్రాంతికర సంఘటనను ఎలా చూడాలి, అసలు ఎలా స్పందించాలి? 10వ తరగతి పిల్లలు ఇంత దారుణం ఎలా చేశారు? ఇది చాలా బాధాకరమైన విషయం. తను పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పుతున్న సొంత విద్యార్థులే ప్రిన్సిపల్ని ఇంత దారుణంగా డబ్బు కోసం హత్య చేయటం మరింత దిగ్భ్రాంతిని కలిగించే విషయం. దీన్ని 3 విధాలుగా మనం చూడాలి. ఒకటి, ముందుగా బాధితురాలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన ప్రిన్సిపల్ గారికి న్యాయం జరగాలి. ఒకటి. రెండోది, ఈ విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తించడానికి గల కారణాలు, అవి వ్యక్తిగత విద్యార్థుల కారణాలు, కుటుంబ కారణాలు, సామాజికంగా ఉన్నదేంటి, పాఠశాలలో జరుగుతున్నదేంటి. మూడవది, ఈ స్థాయికి వచ్చే వరకు, ఇంత జరిగేంత వరకు ఎవరూ దీన్ని గుర్తించకపోవటం, తర్వాత దీన్ని నివారించడం. ఇలా ఈ సమస్యని 3 భిన్న కోణాల్లో నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇది ఏ ఒక్క రోజులోనో కొన్ని గంటల్లోనో ఆవేశంలోనో చేసింది కాదని స్పష్టంగా అక్కడ జరిగిన సంఘటన దాన్ని మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో దీన్ని బాధితురాల వైపు నుంచి పూర్తిగా విద్యార్థులు ఇంకంటే నేరాన్ని మరొకసారి జరగకుండా ఉండే విధంగా నివారణ వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉన్నది.
ఒక సంఘటన ఆధారంగానే విద్యార్థులందరిలో కూడా నేర ప్రవృత్తి పెరిగిందని అనే కంక్లూషన్కి మనం రావడం సబబు కాదు. కానీ ఇది చాలా సీరియస్గా ఈ పౌర సమాజము, ప్రభుత్వము అందరూ కూడా దీన్ని తీసుకొని సమగ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఓకే, శివశంకర్ గారు, ఎస్పీ బైట్ను సాంతం చూస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పార్టీలు, గోవా, ఐఫోన్, అబద్ధాలు, ఇవన్నీ హత్య వరకు ఎలా దారితీసుండొచ్చు? సో ఈ పిల్లలు చూస్తే అండి, వాళ్ళు ఒక క్విక్ ప్లెజర్ యాక్టివిటీస్కి అలవాటు పడ్డారని అయితే తనకు తెలుస్తుంది. ఒకటి ఏంటంటే ఎదుటి వాళ్ళ నుంచి అటెన్షన్ పొందాలి అనుకోవటము, తర్వాత ఈ వ్యసనాలకి ఏదో బాధితులై ఉంటారు వీళ్ళందరూ. వీటి వల్ల ఏంటంటే డబ్బులు కావాలి. ఈ డబ్బులు 10వ తరగతి పిల్లవాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అలా జల్సా ఖర్చు పెట్టడానికి కానీ, పార్టీలు ఇవ్వటానికి కానీ, ఐఫోన్ కొనటానికి కానీ, లేదు ఇంకా గోవా కూడా వెళ్ళారు అంటున్నారు. సో ఈ యాక్టివిటీస్ అన్నిటికీ చాలా ఎక్కువ డబ్బులు కావాలి. సో ఈ డబ్బు కావాలి అంటే ఈజీ వే ఏంటి? దొంగతనము, లేదు ఇంకొకటి. సో ఆ క్రమంలో తీసుకున్న చాయిస్ అండి ఇది. సో ఇంకొకటి మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే, ఈ వీళ్ళ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే అందరూ కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. సో ఫ్యామిలీ నుంచి అంత మనీ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు కన్జ్యూమ్ చేసిన కంటెంట్ కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా వాళ్ళ మానసిక విధానాన్ని అయితే మనం గమనించవచ్చు. ఏంటి, ఇలా ఈ వ్యసనం ద్వారా కానీ ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా నేను హ్యాపీగా ఉండొచ్చు, నేను వీళ్ళందరి ముందు అటెన్షన్ పొందాలి నా ఫ్రెండ్స్ అందరి ముందు అనే ఒక మానసిక అలవాటు క్లియర్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలా, లేకుంటే ఫ్రెండ్సా, అందరూ కూర్చొని అందరూ ఒకే తరహా ఫ్రెండ్స్ పదే పదే ఏదైనా అలవాటు పడి ఇలా జరుగుతుందా? ఏంటి కారణం అంటారు అసలు? ఒకటి మీడియా కన్జంప్షన్ అండి. మనకి ఇప్పుడు ఏదైతే మనము సోషల్ మీడియాలో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, వాళ్ళు కన్జ్యూమ్ చేసే కంటెంట్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఇలాంటివి ప్రోద్బలం ఉంది. రెండోది సరైన మార్గదర్శకత్వం లేకపోవటం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 10వ తరగతి పిల్లలు అన్నప్పుడు వాళ్ళకి ఎక్స్పోజర్ ఏముంది, ఇప్పుడు ఆ స్కూల్లో కానీ ఫ్యామిలీలో కానీ వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఉంది, ఈ రెండు కూడా మెయిన్ ఇంపాక్ట్ చూపిస్తాయండి. తర్వాత ఇట్స్ ఓకే టు డూ సమ్ యాక్టివిటీ. ఇప్పుడు ఒక మనిషిని హత్య చేయటం కానీ, దొంగతనం కానీ, ఇది ఓకే, ఇలా చేయొచ్చు అనేది ఎక్కడో చోట మనసులో ఉంది. ఇప్పుడు ఇది నాట్ యాక్సెప్టబుల్. ఒక సిటిజన్గా ఈ ట్రైనింగ్ ఎప్పుడైతే మనిషికి ఉండదో అండి, ఒక సామాజికంగా నేను బతుకుతున్నప్పుడు ఏది యాక్సెప్టబుల్, ఏది నాట్ యాక్సెప్టబుల్ అనేది విద్యా క్రమంలో కానీ, పిల్లలు పెరిగే క్రమంలో కానీ మనకు ఆ ఇన్పుట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆ ఇన్పుట్ రాకపోవటము, రెండోది ఈ మీడియా నుంచి కన్జ్యూమ్ చేసే కంటెంట్ ఏదైతే ఉందో దీన్ని వ్యాలిడేట్ చేయటం. ఇట్స్ ఓకే టు డూ దీస్ థింగ్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ యూ నీడ్ టు లివ్ హ్యాపీలీ, దట్ జాయ్, దట్ ఫన్, దట్ కిక్, ఆల్ దీస్ థింగ్స్ ఏదైతే ఉందో ఇవన్నీ వ్యాలిడేట్ చేస్తున్నాయి ఈ పనులన్నింటినీ. సో ఆబ్వియస్లీ ఒక 16 ఏళ్ళ యంగ్ బాయ్కి అది వాడు నేను చేసేది రైటే అనుకొని చేస్తాడు. రెండోది భయం. ఇప్పుడు ఏంటి, నేను చేయాలి బట్ నేను కనిపించకూడదు ఇంకొకరికి. సో ఆ భయంతో దారితీసిందే ఈ ఘటన అని సంఘటన అనుకోవచ్చండి. శ్రీనివాస్ గారు, పిల్లల్లో నేర ప్రవృత్తి ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతోంది? డబ్బు కోసం మనిషిని చంపాలనేంత కర్కశత్వం ఎలా వేళ్ళూనుకుంది? ఒక 15 ఏళ్ళ పిల్లలు ఈ స్థాయిలో నేర ప్రవృత్తి పెరగటం అనే దానికి వ్యక్తిగతంగా ఉండేవి కొన్ని, కుటుంబ కారణాలు కొన్ని, పాఠశాల కొంత, సమాజము, అందులో భాగంగా మీడియా, ఇందాక సార్ చెప్పినట్టు మీడియా ఉందని మిగతాది, ఇవన్నీ కలగలిసే జరుగుతాయి. ప్రతి స్టెప్లోనూ ఇది మనం ఈజీగా గుర్తించగలుగుతాం. ముఖ్యంగా పిల్లలు కుటుంబంలో వైలెన్స్ ఎక్కువగా ఉన్నా, అంటే కొట్టడం కానీ మిగతాది జరగడం కానీ, లేకపోతే పాఠశాలలో అలాంటి తీరుతెన్నులు ఉన్నా ఆ వైలెన్స్ వైపుగా పిల్లలు వెళ్ళటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. దీని తర్వాత సమాజంలో ఐడెంటిటీ సీకింగ్లో భాగంగా, లేకపోతే సోషల్ యాక్సెప్టెన్స్, ఉదాహరణకి సినిమాల రూపంలోనూ ఇతర రూపంలోనూ యాక్సెప్టెన్స్ రూపంలోనూ
జరుగుతున్న సన్నివేశాలకి వాళ్ళకి ఆపాదించుకొని చేయటంలోనో ఉన్న దీన్ని ఆధారంగా కొంతవరకు ఆ హింస వైపుకి దారి తీయడానికి జరుగుతుంటుందండి. ఇది ఐసోలేటెడ్గా అనుకోకుండా కోపంలో వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి ప్రవృత్తి కానీ వాళ్ళకున్న భావోద్వేగం కానీ కాదు. అది మనం ముందుగా అందరం అంగీకరించాల్సిన విషయం. ఇది ఈ స్థాయిలోకి రావటానికి ముందే కొన్ని నెలలో సంవత్సరాల ముందుగానే దీన్ని మనం గుర్తించగలం. తల్లిదండ్రులు, పాఠశాలలోని ఉపాధ్యాయులు, మిగతా స్నేహితులు కానీ బంధువుల్లో కానీ తెలియకుండా ఉండటానికి ఆస్కారమే లేదు. ఖచ్చితంగా ఈ పిల్లలు ఈ ప్రవృత్తి ఈ స్థాయిలో ఆ ప్రవృత్తి ఉందంటే ఆ పిల్లల్లో ముందుగానే ఈ ప్రవృత్తి ఇది ఉంటుంది, తెలుస్తుంది కూడా. ఈ స్థాయిలో వస్తుంది అంటే కుటుంబాల్లోని వైలెన్సు, బడిలోని వైలెన్సు, బడిలో వాళ్ళకు అనుబంధం లేకపోవటం. ముఖ్యంగా ఇటువంటివి ఎప్పుడు జరుగుతాయంటే పిల్లల్లో కుటుంబంలో అటువంటి వైలెన్స్ ఉన్నా కూడా ఉపాధ్యాయులు వాళ్ళని దగ్గరికి తీసుకొని ఉపాధ్యాయులు వాళ్ళల్లో ఉన్న ప్రవృత్తిని, వాళ్ళల్లో ఉన్న మానసిక ఉద్వేగాన్ని దానికి ఒక అవుట్లెట్ క్రియేట్ చేయగలిగితే అది తగ్గుతుందండి. ఎక్కడో దశలో వాళ్ళకి ఆ ప్రేమ, వాళ్ళకి అనురాగం, ఆ అనుబంధం ఏర్పడాల్సిన అవసరం ఉంది. అవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంత మేరకు వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుందండి. మీడియాలో జరుగుతున్నవి మిగతా అంటే అది చాలా పెద్ద ఎత్తున ఓవరాల్గా సమాజం దానిపై చర్చించి ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాల్సి ఉంది. కానీ ఎప్పుడైనా కూడా మొట్టమొదటి స్థాయిలో దీన్ని గుర్తించగలిగేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే. నివారించగలిగేది మరీ ముఖ్యం. అందరూ కౌన్సిలర్స్ అంటారు కానీ నిజానికి కౌన్సిలర్స్ అనేది తర్వాత సెకండ్ స్టెప్లో, థర్డ్ స్టెప్లోనే వస్తుంది. ముఖ్యంగా వాళ్ళకి ఆ ప్రవృత్తి వైపే వెళ్లకుండా నివారించగలిగిన వాళ్ళలో తల్లిదండ్రులు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, తర్వాత ఉపాధ్యాయులు, మూడవది స్నేహితులు. వీళ్ళు ప్రధానంగా పాత్ర పోషించినప్పుడు వీటిని నివారించగలుగుతామని. రైట్. శివశంకర్ గారు, ఇందాక మీరు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా స్నేహితుల ప్రభావమా, కుటుంబంలో పర్యవేక్షణ లోపమా, అసలు ఆ చర్చలోకి వెళ్లే ముందు ఇంతటి నేరం చేసే స్థాయికి చేరుకునే వరకు ఇంట్లో, స్కూల్లో ఎవరు గుర్తించలేకపోవడం దేనికి సంకేతం? అంటే ఫోన్ చూస్తున్నాడా, అందులో ఏం వీడియో గేమ్స్ ఆడుతున్నాడు, ఎలాంటి ప్రవృత్తి ఉంది, ఇట్లాంటివి అన్నీ చూసినప్పుడు అసలు మందలించకపోవటం, అసలు ఎవరు పట్టించుకోకపోవడం, ఆ పిల్లల్ని వాళ్ళని మాట్లాడనివ్వకపోవటం, ఇలాంటివన్నీ కూడా కారణాలు అవుతాయి. అవునండి. సో 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి కుటుంబంలో వాళ్ళకి దొరుకుతున్న అనుభవాలు, రెండోది స్కూల్లో వాళ్ళకు దొరుకుతున్న అనుభవాలు. కుటుంబంలో మమత, వాత్సల్యం ఈ 2 ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళ శరీర అవసరాలని తీసుకునే బాధ్యత అండ్ వాళ్ళ మానసిక అవసరాలు, సరైన భావాన్ని, సరైన అవగాహనని పెంపొందించేది, ఈ 2 ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు మన పేరెంటింగ్లో ఏమైంది అంటే వాళ్ళ శరీరానికి కావాల్సిన వస్తువులన్నీ ఇవ్వటమే ప్రేమ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. దాంతో వాళ్ళు ఎలాంటి భావాలు పెంపొందించుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు, దీని మీద పర్యవేక్షణ అనేది అది ఇంపార్టెంట్ అనుకోవట్లేదు తల్లిదండ్రులు. సో హెన్స్ దానికి టైం ఇవ్వట్లేదు. మనకు స్కూల్ పరంగా చూస్తే మన ఒక సబ్జెక్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అయిపోయింది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సైన్సు ఇలా. కానీ ఏదైతే ఒక మనిషి తన కుటుంబంలోనూ, సమాజంలోనూ, కమ్యూనిటీలోనూ తను బతకటానికి కావలసిన మానసిక దృక్పథం ఏదైతే ఉందో ఆ దృక్పథానికి మనం విలువనివ్వట్లేదు. మనకు తెలుగులో చదువు, సంస్కారం అంటాం. ఈ 2 ఆల్వేస్ గో టుగెదర్. సరైన అవగాహన అండ్ దానికి తగ్గట్టు సరైన అలవాట్లను, మానసికమైన బిహేవియరల్ పరంగా సరైన అలవాట్లు పెంపొందించడం, దీని మీద కూడా మనకి ఒక స్కూల్ పరంగా మనకి శ్రద్ధ పెట్టడం లేదు మనం. ఎందుకంటే దాన్ని ఇంపార్టెంట్ అనుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మనం వీఆర్ వరీయింగ్ అబౌట్ ఇట్. అరే ఎందుకు ఇలా జరుగుతుందని. ఇది సిమ్టమ్ అండి. కాజ్ ఏదైతే ఉందో అంటే వీళ్ళు ఇంతవరకు వచ్చేట్లేదంటే మన ఎక్కడ కూడా సబ్జెక్ట్ని ట్రాన్స్ఫర్ చేయటమే ఇంపార్టెంట్ అనుకుంటున్నాము. ఇప్పుడు ఇందాక శ్రీనివాసరెడ్డి గారు అన్నట్లు సరైన సంబంధం, ఒక మనిషి ఇంకొక మనిషికి నాలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఇలా వస్తున్నాయి అని చెప్పుకునే మనిషి ఉన్నారు అనేది క్వశ్చన్ మార్క్. అది ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఆ పర్సనల్ ఫీలింగ్ అనేది లేకపోవటము, ఆ రిలేషన్షిప్ అనేది లేకపోవటము, తర్వాత ఒక వ్యక్తి జీవితంలో ఇంత జరుగుతున్నంత వరకు ఇంకో నోటీస్ చేయట్లేదంటే అర్థం ఏంటి? అది కుటుంబంలో కానీ స్కూల్లో కానీ ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు.
సో దెన్ దెర్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు నోటీస్ ఇలాంటివి ఎర్లీగా. సో ఈ 2 విషయాలు కారణమని అనిపిస్తుందండి. శ్రీనివాస్ గారు, నల్గొండ జిల్లా సంఘటన ఒక్కటే కాదు, ఇటీవల అనేక నేర సంఘటనల్లో చిన్నారుల పాత్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి? ఇందులో ముఖ్యంగా నేను 2 భాగాల నుంచి 2 దృక్పథాల నుంచి నేను చెప్తాను. ఒకటి పాఠశాలలో జరుగుతున్నవేంటి, రెండోది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నదేంటి, అనుభవాలేంటి. పాఠశాలలో చూస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఇంతకు సార్ చెప్పినట్టు ప్రతిదీ కూడా సబ్జెక్ట్స్ పరంగా మనం డివైడ్ చేశాం. ముఖ్యంగా ప్రైమరీలో కూడా అసలు అది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక ప్రాక్టీస్ని, అభివృద్ధి చెందిన దేశాల్లో లేని ప్రాక్టీస్ని మనం ప్రైమరీలో కూడా టీచర్లు సబ్జెక్ట్ వారీగా టీచ్ చేస్తున్నారు. ప్రైవేట్లో, ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా స్కూల్లో అలానే చేస్తున్నారు. దానివల్ల చిన్నపిల్లలకి 6వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు కూడా స్కూల్ ఈజ్ ఎన్ ఎక్స్టెన్షన్ టు ద ఫ్యామిలీ, ఇది సెకండ్ హోమ్. అది అక్కడ అనుబంధం ఏర్పడాలంటే ఒక టీచరే అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఫిన్లాండ్ కానీ, అమెరికా కానీ, యూకే కానీ అన్ని దేశాల్లో 5 నుంచి 6వ తరగతి వరకు ఒకే టీచరు అన్ని సబ్జెక్ట్స్ పాఠాలు చెప్తారు. సో తద్వారా పిల్లలకి రోజంతా ఆ టీచర్తో అనుబంధం ఉంటుంది. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్తోనే లెర్నింగ్ ఉంటుంది. వీడి యొక్క ఇతని యొక్క ఎమోషనల్ రెసిలియన్స్ ఏర్పడుతుంది. ఒక భావం, దాని యొక్క అతనికి కొన్ని భావోద్వేగాలన్నీ బయటపడతాయి. అటాచ్మెంట్ ఉంటుంది. ఇంటి దగ్గర ఏమో పేరెంట్స్, ఇక్కడ ఒక టీచర్తో అటాచ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు తరగతికి 40 నిమిషాలకు ఒకళ్ళు మారిపోతూ ఉంటే ఎట్లా అటాచ్మెంట్ ఏర్పడుతుంది? అది ఒకటి. రెండవది, మనం వ్యవస్థీకృతంగా పాఠశాలల్లో చిన్న వయసు నుంచి కాపీయింగ్, మిగతాయి మనం అనైతికమైనటువంటి ప్రవర్తనని అలవాటు చేస్తున్నాం. ఎక్కువ మార్కులు వేయడం, బోర్డు మీద రాసేయడం, ముందుగానే ప్రశ్నలు చెప్పడం, ఇది వ్యవస్థీకృతంగా చేస్తున్నాం. ఇది చిన్న విషయం కాదండి. ఇది పిల్లల్లో ఒక కట్టుబాటు అనేది లేకుండా ఉండటానికి ప్రధాన వ్యవస్థీకృతమైన కారణం. అది మనం ఏదో అందరూ సెల్ ఫోన్ అనుకుంటున్నాం, ఇది వ్యవస్థే తయారు చేస్తుంది. బట్టి ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు అందరూ కలిసి చేస్తుంది. దీని తర్వాత అంతర్జాతీయ దృక్పథాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్లోకి వస్తే, స్కాట్లాండు, ఐస్లాండు ఉన్న అన్ని దేశాల్లోకెల్లా సక్సెస్ఫుల్గా ఈ నేర ఏదైతే పిల్లల్లోనూ వీటిలో జరుగుతున్న నేర ప్రవృత్తిని కట్టడి చేయడంలో బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు దీన్ని ఒక క్రైమ్ లాగా కాకుండా ఇది ఒక ఆరోగ్య సమస్యలాగా చూడటం మొదలుపెట్టారు. ఇది ఒక ఆరోగ్య సమస్యలాగా చూడటం మొదలుపెట్టినప్పుడు అందులో వైద్యుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, సోషల్ వర్కర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో దీన్ని ముందుగానే ఐడెంటిఫై చేయటం, ముందుగానే కౌన్సిలింగ్ ద్వారాను, మిగతా ఇంటరాక్షన్ ద్వారాను ఐడెంటిఫై చేయటం, దాన్ని నివారించడం. ముఖ్యంగా వీరికి మాదక ద్రవ్యాలు కానీ, ఆల్కహాల్ కానీ ఏమి అందుబాటులో అటువంటి అలవాటు ఏర్పడకుండా ముందుగానే కట్టడి చేయడము, నివారించడం. రెండోది, ఐస్లాండ్లో అయితే వాళ్ళు చేసింది ఏంటంటే, మిగతా అందరం ఇది మనందరికీ తెలిసిందే, పిల్లల్లో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎనర్జీ ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఐడెంటిటీ కోరుకోవటం కొంతమేర సాధారణమైన విషయం. ఆ సాధారణమైన విషయాన్ని వాళ్ళు ఏంటంటే గేమ్స్ వైపుకి, అదర్ కల్చరల్ యాక్టివిటీస్ వైపుకి, అదర్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ వైపుకి బాగా మరల్చినప్పుడు వాళ్ళు అందులో ఐడెంటిటీని పొందుతారు. వివిధ రకాల డ్యాన్సులు వేయడం ద్వారానో, ఆటలు ఆడటం ద్వారానో, మిగతా విభాగాల్లో చేయడం ద్వారా ఆ ఐడెంటిటీని పొందుతున్నప్పుడు వాళ్ళకి ఏదైతే సహజంగా మనిషికి ఉండే లక్షణాలు కొంత ఉంటాయో అవన్నీ బయటపడతాయి. ఆ యాక్టివిటీస్లో పిల్లల మధ్య కూడా అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం ఏర్పడినప్పుడు ఉపాధ్యాయులు కోచింగ్ ఇచ్చేటప్పుడు, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇలా రకరకాల మంది ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళ తత్వాలకు తగ్గట్టుగా వాళ్ళతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు ఈ సమస్యలు తగ్గుతాయండి. ముందుగానే ఒక అడల్ట్తో వాళ్ళకి అటాచ్మెంట్, ఆహ్లాదకరమైన వాతావరణం స్కూల్లో ఉండాలి, ఆకర్షణీయంగా విద్యా బోధన ఉండాలి, ఆహ్లాదకరంగా కలిసిమెలిసి ఫ్యామిలీలో, స్కూల్లో కూడా విద్య కానీ వాళ్ళకి నేర్పించే విధానం కానీ ఉంటే ఇలాంటివి అరికట్టవచ్చు అంటారు. రైట్. శివశంకర్ గారు, అబద్ధాలు, దొంగతనాలు, అకస్మాత్తుగా డబ్బు కావాలనటం, చెడు స్నేహాలు, వ్యసనాలు, హింసాత్మక ప్రవర్తన, ఈ సంకేతాలను తల్లిదండ్రులు ఎక్కడ మిస్ అవుతున్నారు? సో ఒకటి టైం స్పెండ్ చేయకపోవటం అండి. ఆ పిల్లలతో మనం ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేయగలుగుతున్నాము అనేది.
ఇప్పుడు అందరం కూడా ఏంటంటే మనకు ఒక చిన్న స్క్రీను పెద్ద స్క్రీన్ ఈ రెండిట్లోనే ఎక్కువ టైం పోతుంది. మన ఫోను, టీవీ అండ్ మూవీస్ ఇవి చూస్తే ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది అన్నీ దెర్ ఈజ్ అ వాల్యూ అండి. ఎక్కడో చోట ఒక మోడరేషన్ అనేది దెబ్బతింది. చూస్తే అంటే 4 గంటలు 5 గంటలకి పిల్లవాడు ఇంటికి వస్తున్నాడు అంటే మరలా నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock తను స్కూల్కి వెళ్తున్నాడు. ఈ టైం మొత్తంలో అతని ఎక్స్పోజర్ ఏంటి, తనతో ఎంత టైం ఇంకొక అడల్ట్, అది తల్లిదండ్రులు కావచ్చు, ఆ కుటుంబంలో 3వ తరం వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, తర్వాత స్నేహితులు కావచ్చు, అక్కయ్యలు, అమ్మమ్మలు, మామయ్యలు, ఈ సంబంధాల్లో ఎంత టైము ఒక పిల్లవాడు స్పెండ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ హ్యూమన్ కనెక్షన్ అనేది మిస్ అవుతుందో అండి, ఆబ్వియస్గా ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై ద స్క్రీన్. ఆ స్క్రీన్లో ఎలాంటి కంటెంట్ మనిషి కన్జ్యూమ్ చేస్తున్నాడు అనేది వెరీ డిఫికల్ట్ టు రెగ్యులేట్. ఇది ఒక మెయిన్ అండి. రెండోది ఏంటంటే ఇలాంటి ఏదన్నా సూచనలు కనిపించినప్పుడు పిల్లల్లో ఈ సంకేతాలు అవి దాన్ని లేబుల్ చేయకుండా ఒక గోప్యత ఉంచి ఆ మనిషి ఒక సరైన భావంతో అతనితో సంభాషించటము, అండ్ తర్వాత ఇలా జరుగుతుందని ఆ టీచర్ దగ్గరకు కానీ ఒక సైకాలజిస్ట్ దగ్గరకు కానీ తీసుకొని వెళ్ళటము, ఆ సందర్భంలో ఒక కలెక్టివ్గా తీసుకురావచ్చు అంటారా? ఏ దశలో నిపుణుల సహాయం తీసుకోవాలి? సో ఇది 3 రకాల స్టేజెస్ ఉంటాయండి. ఒకటి విద్యాపరమైన అనుభవాలు, ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్ అంటాము. ఇది ఫస్ట్. దీంట్లో అవ్వట్లేదు, గైడెన్స్ దాంట్లో కూడా మార్పు అవ్వట్లేదు, అప్పుడు నిపుణుల యొక్క కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు భారత ప్రభుత్వం వారు టెలిమానస్ అని ఒక కౌన్సిలింగ్ సేవలు అనేది 24/7 ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచారు. సో 14416 అనే నెంబర్ ద్వారా ప్రతి తల్లిదండ్రులు, ప్రతి టీచరు కూడా ఈ సేవను పొందొచ్చు. సో దీనిని తీసుకోవటము. రెండవది ఏంటంటే కలెక్టివ్గా అండి, ఇట్స్ కలెక్టివ్గా అబ్బాయికి ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి పిల్లలకి, అప్పుడే మార్పు సాధ్యం అంటున్నారు. రైట్ శ్రీనివాస్ గారు, పసి మనసు ఒక్క రోజులో కర్కశంగా మారదు, చిన్న చిన్న మార్పులతో ఇదంతా మొదలవుతుంది. వాటిని ఎలా గమనించుకోవాలి, పేరెంటింగ్లో ఏం మార్చుకోవాలి, నేర్చుకోవాలి? ముఖ్యంగా షార్ట్ కట్ అటు ఏమీ లేదండి. ఇందులో తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రతిరోజు తమ పిల్లలతో భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక అరగంట అయినా ఆ రోజు ఏం జరిగింది, బడిలో ఏం జరిగింది, పాఠాలు ఏం జరిగాయి దగ్గర నుంచి స్నేహితులతో ఏం మాట్లాడారు, ఏ ఆటలాడారు అనే విషయాలు ప్రతిరోజు ఒక అరగంట సమయం వెచ్చించకుండా ఇందులో మనం ఏవీ చేయలేం. మనకింత తెలివితేటలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు. పిల్లలతో సమయం వెచ్చించడమే మొట్టమొదటి నివారణ అండి. మొట్టమొదటి నివారణ ఒకటి. రెండవది, ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని పాఠాలు చెప్పడం వరకే కాకుండా, ఎందుకంటే బడి యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఏర్పరచడం వ్యక్తిత్వాన్ని పెంపొందించడం. కాలేజీ లాంటిది కాదు బడి. ఒక వ్యక్తిత్వాన్ని పెంపొందించాల్సిన బాధ్యత బడిపై ఉంది. సో అందులో భాగంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల యొక్క ప్రవర్తనని, అందులో జరుగుతున్న మార్పులని అర్థం చేసుకోవటం, విద్యార్థులను పిలిచి సపరేట్గా వాళ్ళ ప్రైవసీ మెయింటైన్ చేస్తూ వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడటము, కౌన్సిల్ చేయటము, అది ఒకటి. ఇంకోటి, ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్లో మార్పు రావాల్సిన అవసరం ఉందండి. చైల్డ్ సైకాలజీ గురించి చెప్తున్నప్పుడు అప్లికేషన్ ఏం లేకుండా చాలా అంత బట్టి కొట్టే ధోరణిలోనే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అది చాలా బాధాకరం. ఈ రోజు కూడా మనం కౌన్సిలర్స్ అని మాట్లాడుతాం కానీ ఉపాధ్యాయుల శిక్షణలో మార్పు రావాల్సిన దాని గురించి మనం చర్చించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమయం వెచ్చిస్తే ఇందులో 190% మనం నివారించవచ్చండి. రైట్. ధన్యవాదాలు శివశంకర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.